ప్రముఖ ఆర్థికవేత్త కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ జెఫ్రీ సాక్స్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై విధించిన 50% సుంకాలను తీవ్రంగా ఖండించారు. ఈ సుంకాలు అమెరికా విదేశాంగ విధానంలో అత్యంత మూర్ఖపు చర్య అని, భారత్తో దౌత్య సంబంధాలను దెబ్బతీస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జూలై 2025లో ట్రంప్ భారత్పై 25% సుంకాలు విధించారు. ఆ తర్వాత రష్యన్ చమురు కొనుగోళ్ల కారణంగా మరో 25% సుంకాలు జోడించారు. దీంతో మొత్తం 50% సుంకాలు అమలులోకి వచ్చాయి. ఈ చర్య భారత్ అమెరికా వాణిజ్య చర్చలకు విఘాతం కలిగించింది. భారత్ ఈ సుంకాలను అన్యాయమైనవని ఖండించింది. ఎందుకంటే చైనా, యూరప్ వంటి దేశాలు కూడా రష్యన్ చమురు కొనుగోలు చేస్తున్నాయని వాదించింది. సాక్స్ ఈ సుంకాలను మూర్ఖత్వం అని విమర్శిస్తూ ఇవి అమెరికా ఆర్థిక వ్యవస్థకు హానికరమని జెఫ్రీ సాక్స్ అన్నారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తాయని, అమెరికా రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 సెక్షన్ 8ను అతిక్రమిస్తాయని ఆరోపించారు. ప్రస్తుతం అమెరికా అపిలేట్ కోర్టులో ఈ సుంకాలు చట్టవిరుద్ధమని వాదిస్తూ కేసు నడుస్తోంది. సాక్స్ ప్రకారం ఈ సుంకాలు బ్రిక్స్ దేశాలైన బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాను రాత్రికి రాత్రి ఏకం చేశాయి. వీటి మధ్య దౌత్య సంబంధాలు బలపడ్డాయి. బ్రిక్స్ దేశాలు 2 రోజుల్లో అనేక ఫోన్ కాల్స్ ద్వారా అమెరికా వ్యతిరేక ఐక్యతను బలోపేతం చేశాయని ఆయన అన్నారు. ట్రంప్ బ్రిక్స్ ను ఏకం చేశారని సాక్స్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. సాక్స్ ట్రంప్ సలహాదారు పీటర్ నెవారోను అసమర్థమైన పీహెచ్డీ అని, దక్షిణ కెరోలినా సెనేటర్ లిండ్సే గ్రాహాంను అమెరికాలో అత్యంత చెత్త సెనేటర్ అని విమర్శించారు. గ్రాహం ఈ సుంకాలు రష్యాపై ఒత్తిడి తెస్తాయని వాదించిన సాక్స్ దీనిని తోసిపుచ్చారు. ఈ సుంకాలు భారత్ అమెరికా దౌత్య సంబంధాలను ఒక్క రాత్రిలో నాశనం చేశాయని, భారతీయులు అమెరికాపై విశ్వాసం కోల్పోతారని సాక్స్ హెచ్చరించారు. భారత్ తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కొనసాగించాలని, చైనా, రష్యా, బ్రెజిల్లతో సంబంధాలను బలోపేతం చేయాలని సూచించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా, రష్యా, బ్రెజిల్ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ సంయమనంతో స్పందిస్తున్నారని సాక్స్ ప్రశంసించారు. మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం ఈ సుంకాలు భారత ఆర్థిక వృద్ధిని 0.4 నుంచి 0.8% తగ్గించవచ్చు. భారత్ యొక్క $86 బిలియన్ ఎగుమతుల్లో 55% ఈ సుంకాల ప్రభావానికి గురవుతాయి. భారత్ ఆర్థిక స్వావలంబనను పెంచుకోవాలని, ఆర్సీఈపీ వంటి ప్రత్యామ్నాయ మార్కెట్లను పరిశీలించాలని సాక్స్ సూచించారు. ఈ సుంకాలు అమెరికా విదేశాంగ విధానంలో వైఫల్యాన్ని, బ్రిక్స్ ఐక్యతను బలోపేతం చేస్తున్నాయని ఆయన హెచ్చరించారు.